మనిషి ఎప్పటినుంచో అడుగుతున్న ప్రశ్న. దేవుడు ఉన్నాడా? ఈ సందేహం సాధారణ మనిషికే కాదు, మేధావులకు కూడా ఉంటుంది. స్వామి వివేకానంద కూడా ఇదే ప్రశ్నతో తప్పించి రామకృష్ణ పరమహంస ద్వారా ప్రత్యక్ష అనుభూతి పొందాడు. అంటే దైవం తెలుసుకోవడం వాదంతో కాదు, అనుభూతితో సాధ్యం. మన ఊహలోని దైవం. మనిషి ఇలా ఆలోచిస్తాడు: ఆవు ఒక రూపం, చెట్టు ఒక రూపం, అలాగే దైవం ఒక వ్యక్తి. కాబట్టి చూడలేకపోతే లేడని అనుకుంటాడు. కాని ఇది తప్పు. ఎందుకంటే గాలి కనిపించదు కాని ఉంది, మనసు కనిపించదు కానీ పనిచేస్తుంది. అలాగే దైవం కూడా అగోచరమైన సత్యం. సుషుప్తి, గాఢ నిద్ర ద్వారా సత్యం. మనిషి గాఢ నిద్రలో నేను అనే భావన ఉండదు. ప్రపంచం తెలియదు. కానీ లేచాక బాగా నిద్రపోయాను అంటాడు. ఇది ఒక ముఖ్యమైన విషయానికి. అనుభవం ఉంది కానీ జ్ఞాపకం లేదు. ఇదే చూపిస్తుంది మన అవగాహనకు అతీతమైన స్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి కనిపించని దైవాన్ని లేడని అనలేము. విశ్వంలో ఉన్న నియతి, ఆర్డర్. ప్రపంచాన్ని గమనిస్తే సూర్యోదయం సమయానికి, ఋతువులు క్రమంగా, శరీరం నియమంతో పనిచేస్తుంది. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఒక గొప్ప శక్తి, ఇంటెలిజెన్స్ పనిచేస్తోంది. అదే దైవం అని తర్కం చెబుతుంది. దైవాన్ని తెలుసుకోవడానికి మార్గం. దైవం తెలుసుకోవడం సాధారణ జ్ఞానం కాదు, ఒక శాస్త్రం. గణితం నేర్చుకోవాలంటే సూత్రాలు నేర్చుకోవాలి. అలాగే దైవం తెలుసుకోవాలంటే వేదాలు, ఉపనిషత్తులు, గురువుల బోధ ఇవన్నీ అనుసరించాలి. ముఖ్యంగా బృహదారణ్యక ఉపనిషత్ చెబుతుంది: దైవం బయట కాదు, నీవే ఆ తత్వం. నిర్గుణ నిరాకార దైవం. శాస్త్రం ప్రకారం దైవం రూపం లేదు, నిరాకారం. గుణాలు లేవు, నిర్గుణం. అందుకే కళ్లతో చూడలేం, చేతులతో తాకలేం. ఉదాహరణ: కళ్ళు అన్నింటినీ చూస్తాయి కాని తమను తాము చూడలేవు. అలాగే మన చైతన్యం అన్నింటినీ తెలుసుకుంటుంది కాని తనను తాను చూడలేడు. అంతర్యామి భావం. అంతర్యామి అంటే మనలోనే ఉన్న దైవం శరీరంలో, మనస్సులో, ప్రతి జీవిలో. అదే పరమాత్మ. ఇది చెప్పేది దేవుడు బయట వెతికే వస్తువు కాదు, అనుభవించాల్సిన సత్యం. భక్తి మార్గం ఎందుకు అవసరం? నిర్గుణ దైవాన్ని నేరుగా తెలుసుకోవడం కష్టం. అందుకే భక్తి, పూజ, ఆలయ దర్శనం ఇవి అవసరం. మనం ఇలా భావించాలి: కైలాసంలో ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు, గుడిలో ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు. ఈ విశ్వాసమే భక్తి. అవతార రహస్యం. నిర్గుణ దైవం భక్తుల కోసం సగుణంగా అవతరిస్తాడు. ఉదాహరణ: శ్రీరాముడు, శ్రీకృష్ణుడు. ఎందుకు? ధర్మ స్థాపన కోసం, భక్తుల రక్షణ కోసం. కానీ అవతారం కూడా తాత్కాలికమే, చివరికి నిర్గుణ స్థితిలోకి వెళ్తాడు. భక్తి ఔన్నత్యం. భక్తి యొక్క గొప్పతనం. భక్తుడు ఎంత నిజాయితీగా పిలిస్తే దైవం అంత త్వరగా స్పందిస్తాడు. శాస్త్రం చెబుతుంది: భక్తుడి భక్తికి బద్ధుడై నిర్గుణ పరమాత్మ కూడా సగుణంగా దర్శనమిస్తాడు. ఈ మొత్తం విషయాన్ని ఒక లైన్లో చెప్పాలంటే దైవం బయట కాదు, అంతర్యామిగా మనలోనే ఉంది. తెలుసుకోవడానికి భక్తి మొదటి మెట్టు, జ్ఞానం చివరి మెట్టు. సందేహం సహజం, తర్కం అవసరం కానీ అనుభూతి ముఖ్యము. భక్తితో ప్రారంభమై జ్ఞానంతో పూర్తయ్యే ప్రయాణమే దైవాన్వేషణ.